స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. కాంప్రహెన్సివ్ కాంట్రాక్ట్ విధానం కోసం మాత్రమే 44 విభాగాలుగా చేయడం జరిగిందని, అకౌంటబిలిటీ కోసమే యాజమాన్యం చర్యలు చేపట్టిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం చేసింది జీవీఎంసీ కౌన్సిల్. 4 అంశాలపై వైసీపీ తీర్మానం ప్రవేశపెట్టింది. 44 విభాగాల ఈఓఐను ఉపసంహరించాలని, కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు, రా మెటీరియల్ కోసం గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు వైసీపీ కౌన్సిలర్లు. మొత్తం 4 తీర్మానాలను ఆమోదించింది కౌన్సిల్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని వైసీపీ డిమాండ్ చేసింది. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది. వైసీపీ కార్పొరేటర్లు మైక్ లాగేశారు. పరిస్థితి చేయి దాటడంతో కౌన్సిల్ సమావేశాన్ని కాసేపు వాయిదా వేశారు మేయర్. స్టీల్ ప్లాంట్ ఇష్యూ తేలే వరకు కౌన్సిల్ ఎజెండాలోకి వెళ్లొద్దని వైసీపీ, వామపక్ష సభ్యులు పోడియం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి కూటమి ప్రభుత్వం వ్యతిరేకమని, సభ్యులు తీర్మానం పెడితే ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతామని అన్నారు మేయర్. దీంతో 4 అంశాలను ప్రతిపాదిస్తూ తీర్మానం ప్రవేశపెట్టింది. ఆ తీర్మానాన్ని కౌన్సిల్ ఆమోదించింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. కాంప్రహెన్సివ్ కాంట్రాక్ట్ విధానం కోసం మాత్రమే 44 విభాగాలుగా చేయడం జరిగిందని, అకౌంటబిలిటీ కోసమే యాజమాన్యం చర్యలు చేపట్టిందన్నారు. ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఉందో దాన్ని పరిరక్షణ చేయటం గురించి పూర్తి సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తాం లేదు. సో ఎవరు కూడా దీనిపైన ఆందోళన చెందవలసిన అవసరం లేదని 44 కాంట్రాక్ట్స్ కింద విభజించడం జరిగింది. 44 ఈ 44 ఎవరైతే మెయిన్ కాంట్రాక్టర్ తీసుకున్నారో స్టీల్ ప్లాంట్ వీళ్ళు 44 మంది స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ కి ఆన్సరబిలిటీ ఉంటుంది. దీని ద్వారా ప్రొడక్టివిటీ కానీ, రెస్పాన్సిబిలిటీ కానీ ఆల్రెడీ ఇది కామన్ ప్రాక్టీస్. అట్లాగే స్టీల్ ప్లాంట్ టు 10 million tons ప్రొడక్షన్ కెపాసిటీ. దాంట్లో